క్వాంటమ్ ఏర్పాటుతో అమరావతి వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు ఏపీ మంత్రి నారా లోకేష్. విశాఖకు ఐబీఎం రాకతో ఐటీ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నట్లు తెలిపారు. అటు వచ్చే ఏడాది ఏపీలో జరిగే గోదావరి పుష్కరాలకు భారీ ప్రణాళికతో పనులు జరుగుతున్నట్లు చెప్పారు మంత్రులు. అమరావతిపై కాకి లెక్కలతో ప్రజలను నమ్మించలేరని వైసీపీ విమర్శించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటమ్ ఏర్పాటు ఓ మహత్తర ముందడుగని చెప్పారు ఏపీ మంత్రి నారా లోకేష్. సీఎం చంద్రబాబు దూరదృష్టి ఆశ్చర్యపరుస్తుందని చెప్పారు. ఐటీ దిగ్గజం ఐబీఎంకు విశాఖ స్వాగతం పలుకుతుందని ఎక్స్లో ట్వీట్ చేశారు నారా లోకేష్. ఐబీఎం కార్యకలాపాలతో విశాఖకు ఐటీ పెట్టుబడులు మరింత పెరుగుతాయని చెప్పారు నారా లోకేష్. 2027లో గోదావరి పుష్కరాలు రాజమహేంద్రవరం వేదికగా జరిపేందుకు కూటమి సర్కారు భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాజమండ్రిలో 9.55 కోట్ల అంచనా వ్యయంతో 6 ప్రధాన దేవాలయ సముదాయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కోటిలింగాలపేటలో సత్రాల నిర్మాణం, సౌకర్యార్థం కల్పన వరకు పనులు ప్రారంభించారు అధికార పార్టీ నేతలు. 18 కాటేజీల వద్ద 23.65 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలతో పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి. ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. చంపేస్తాం, నరుకుతాం, అంతు చూస్తామంటున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఉన్నవి పడగొడతాం, పనులు ఆపేస్తామని వైసీపీ అధినేత జగన్ అంటున్నట్లు మంత్రి తెలిపారు. డ్రగ్స్ తో యువతకు ఉపాధి కల్పించడమే ఆయన పాలసీ అని మండిపడ్డారు మంత్రి రామానాయుడు. అమరావతిపై కాకి లెక్కలతో ప్రజలను నమ్మించలేరన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. అమరావతిలో ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టుల విలువ 50,000 కోట్లకు పైగానే ఉందన్నారు. అయినా రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాల కోసం ఖర్చు ఎకరాకు 2 కోట్ల చొప్పున, సేకరించేదాన్ని కలుపుకుంటే 2 లక్షల కోట్లు అని చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి.